హలో వ్యూయర్స్, యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇవాళ మనం సెక్షన్ 3.3లో హెల్త్ అండ్ వెల్బీయింగ్ చూద్దాం. హెల్త్ అండ్ వెల్బీయింగ్ చూసినట్లయితే మనకి అదొక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3లో ఉంటుంది. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే టు ఎన్ష్యూర్ హెల్తీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఎట్ ఆల్ ఏజెస్. మన ద స్టేట్ హ్యాస్ మేడ్ ఎఫర్ట్స్ బై ఇంక్రీజింగ్ ద మెడికల్ కవర్ అమౌంట్ అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ from rupees 5.0 lakhs to rupees 10.0 lakhs. ఈ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి మన స్టేట్ అనేది రాజు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 5 lakhs ఉంటే 10 lakhsకి ఇంకా ఇంక్రీజ్ చేసింది, విచ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎట్ ఆల్ లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది. కీ హెల్త్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే మనకి మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ తెలంగాణలో ఎంత ఉంది చూద్దాం. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్స్ పర్ 1 lakh లైవ్ బర్త్స్. తెలంగాణలో 43 ఉంది, ఇండియాలో 97 ఉంది. సో ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి 2018. సో తెలంగాణలో తక్కువ ఉంది మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఇట్లా ఇవ్వచ్చు, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ డెత్స్ పర్ 1 lakh బదులు 50,000 లైవ్ బర్త్స్ అని ఇవ్వచ్చు అట్లా. ఇంకా ఇక్కడ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు తెలంగాణలో 43 ఉంది. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. నెక్స్ట్ మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ పర్ 1000 లైవ్ బర్త్స్. ఇది 1 lakh లైవ్ బర్త్స్, ఇది 1000 లైవ్ బర్త్స్. తెలంగాణలో ఎంత ఉంది, 21 ఉంది, తక్కువే ఉంది. ఇండియాలో 28. సో వెన్ కంపేర్డ్ టు ఇండియా, తెలంగాణస్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఈజ్ లో. దీని సోర్స్ ఎక్కడ నుంచి, 2020 ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. నెక్స్ట్ అండర్ 5 మోర్టాలిటీ రేట్, నెంబర్ ఆఫ్ అండర్ 5 డెత్స్ పర్ 1000 లైవ్ బర్త్స్, ఇది కూడా 1000. దీని ఎంత ఉంది తెలంగాణలో, 23. దీనికి రివర్స్ 32 ఇండియాలో. నెక్స్ట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 నుంచి దీని సోర్స్. నెక్స్ట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్. నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ నియోనాటల్ డెత్స్ పర్ 1000 లైవ్ బర్త్స్, ఇది 15, ఇది 20 ఇండియా. టోటల్ ఫర్టిలిటీ రేట్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ ఉమెన్ ఇన్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్, ఇది 1.5, ఇది 2, సోర్స్ 2020. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పర్సంటేజ్ నుంచి వచ్చింది మనకి 97, ఇంకా 88.6. నెక్స్ట్ క్రూడ్ బర్త్ రేట్, నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ డ్యూరింగ్ ఏ ఇయర్ పర్ 1000 పీపుల్, ఇది 16.4 ఇన్ తెలంగాణ, 19.4 ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. నెక్స్ట్ క్రూడ్ డెత్ రేట్, నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూరింగ్ ఏ ఇయర్ పర్ 1000 పీపుల్, తెలంగాణ 6, ఇండియా 6, ఇది ఈక్వల్ ఉంది. నెక్స్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 23-24లో health infrastructure is the crucial in providing access to quality health services and improving health outcomes. Government provides vital health services such as maternal health care, child health care and family health services. మనం కొన్ని మేజర్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ చూద్దాం. మనకి చాలా ఇచ్చినారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. నాకు ఇది మెయిన్స్కి కానీ ఇంకా ఆన్సర్ రైటింగ్లో ఒకవేళ మీరు రాయాలనుకుంటేనే యూస్ అవుతుంది. డేటా అంతగా ఏం లేదు, సో డైరెక్ట్ చూద్దాం. ఫస్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ AIIMS బీబీ నగర్లో ఉంది. ఎయిమింగ్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. నెక్స్ట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్లో ఇనిషియల్లీ ఎస్టాబ్లిష్డ్ as నిజామ్స్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇన్ 1962 విత్ 246 బెడ్స్. అంతే. అంటే నాకు తెలిసి గ్రూప్ 2లో ఎన్ని బెడ్స్, ఎంత మెంబర్స్కి ప్లేస్ ఉంది అట్లా ఏమి అడగారు. సో జస్ట్ నార్మల్గా రాసిన ఏమి ఇచ్చినారు అని. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇది దేనికంటే ప్రీమియర్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్ దట్ ప్రొవైడ్స్ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే, ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి, అందుకే అది తెలవడానికి రాస్తాను అంతే.
నెక్స్ట్ మెహదీ నవాజ్ జంగ్ ఎంఎన్జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ. ఇది ఒక ప్రీమియర్ రిఫరల్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ ప్రొవైడింగ్ ఫ్రీ కాంప్రహెన్సివ్ క్యాన్సర్. ఇదేంటి నవాజ్ జంగ్ది క్యాన్సర్కి, ఇంతకుముందు మెడికల్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి, అట్లా గుర్తుపెట్టుకుందాం అంటే ఐడియా కోసం. క్యాన్సర్ కేర్ టు అండర్ ప్రివిలేజ్డ్ పేషెంట్స్ ఫ్రమ్ ద స్టేట్. మనకి ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలన్నా కూడా మనకి ఒకవేళ క్యాన్సర్ మీద డాటా రాస్తే మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం క్యాన్సర్కి మనకి ఈ హాస్పిటల్ ఉంది అని మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా డాటా బ్రీఫ్గా కావాలనుకుంటే మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పీడిఎఫ్ చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ వైద్య విజ్ఞాన పరిషత్ టీవీవీపీ. ఇది 2016లో ఎస్టాబ్లిష్ అయింది. దీని ఏం ఏంటంటే ఎన్హాన్స్ క్రియేటివ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ద స్టేట్ అంతే. నెక్స్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. డైరెక్టర్ ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ టు యూజీ పీజీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్స్ అండ్ ప్రొవైడింగ్ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్. దెర్ ఆర్ 26 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ with 3,690 MBBS seats and 1,144 PG, 104 super specialty seats. In addition to the medical colleges, the government operates at dental colleges, hospitals in Hyderabad. In addition to medical, government అనేది dental colleges కూడా ఇంకా హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్లో చేసింది, which accommodates 100 graduates and 27 PGs. నెక్స్ట్ government runs 28 nursing colleges to ensure high quality medical services. In 2024, administrative approval was granted to establish a new government nursing college in కొడంగల్ వికారాబాద్. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఇప్పుడు మనకు మేడ్చల్ ఇవ్వచ్చు, ఇంకా కామారెడ్డి ఇవ్వచ్చు అట్లా. సో కొడంగల్ వికారాబాద్ 2024లో. నెక్స్ట్ విత్ అన్ యాన్యువల్ ఇంటేక్ ఆఫ్ 60 seats ఫర్ 24-25 అకాడమిక్ ఇయర్. ఎన్ని సీట్స్? 60 seats. నెక్స్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్. ద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME oversees 26 teaching hospitals located at the government medical colleges. The government has also started dialysis centers in all the teaching hospitals for chronic kidney diseases patients as part of the hub and spoke model. Next cadaver donor transplants, live donor transplant are 2 types of organ transplants being done in state. సో మన స్టేట్లో 2 types of transplants జరుగుతున్నాయి, cadaver donor transplant ఇంకా live donor transplant. మీకు ఈ సోర్సెస్ అన్నిటి గురించి ఇంకా బ్రీఫ్గా ఉంది మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండి చదువుదాం అనుకుంటే దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి జస్ట్. నెక్స్ట్ న్యూ మెడికల్ కాలేజెస్. ద గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ 8 more గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ములుగు. ఇది ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు అని. ములుగు, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిర్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ అండ్ మెదక్. ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. న్యూ మెడికల్ కాలేజెస్ 8 ఎక్కడ? ములుగు, నారాయణపేట్, డౌన్, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిర్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, మెదక్ అట్లా. నెక్స్ట్ తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ద గవర్నమెంట్. ద కార్పొరేషన్ ఈజ్ entrusted with procuring and supplying drugs, medicines, surgical consumables, clothing, tentage and stores diagnostic reagents, medical equipment and furniture for all government hospitals in the state. It is also undertakes civil works. Next Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homeopathy, Ayush. The government in collaboration with the National Ayush Mission NAM. Next కాయకల్ప ప్రోగ్రామ్ ప్రమోట్స్. ఈ ప్రోగ్రామ్ ఏది ప్రమోట్ చేస్తుంది? కాయకల్ప ప్రోగ్రామ్ ప్రమోట్స్ క్లీన్లీనెస్, హైజీన్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అక్రాస్ ఆల్ ఆయుష్ ఫ్యాసిలిటీస్. కాయకల్ప ప్రోగ్రామ్. నెక్స్ట్ ట్రైబల్ హెల్త్. స్టేట్ హ్యాస్ ట్రైబల్ పాపులేషన్ కాన్స్టిట్యూటింగ్ 9.07 of its total population, mainly served by 4 integrated tribal development agencies.
ఎక్కడ అంటే భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూర్ అండ్ మననూర్. నెక్స్ట్ maternal health and nutrition. Maternal health care services are being provided to pregnant and lactating women in the state by implementing various schemes and through several interventions. MCH kit, nutrition kit, Arogya Mahila, TBI, BMS, TIFFA, కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అండ్ ఎంసీహెచ్. మనం ఇప్పుడు వీటన్నిటి గురించి బ్రీఫ్గా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఎంసీహెచ్ కిట్ అంటే ఈ స్కీమ్ అనేది తెలంగాణలో ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎలివేటింగ్ మ్యాటర్నల్ హెల్త్ ఇండికేటర్స్కి. ఉమెన్ ఆర్ ఇన్సెంటివైజ్డ్ ఫర్ డెలివరింగ్ ఇన్ పబ్లిక్ ఫెసిలిటీస్ త్రూ 4 ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ టోటలింగ్ ₹12,000 ఫర్ మెయిల్ అండ్ 13,000 ఫర్ గర్ల్. 12,000 ఏమో అబ్బాయి పుడితే, 13,000 ఏమో అమ్మాయి పుడితే. చైల్డ్ లింక్ టు 4 ఎసెన్షియల్ హెల్త్ మైల్ స్టోన్స్. అలా 2 ANC చెకప్స్ విత్ ఏ మెడికల్ ఆఫీసర్. నెక్స్ట్ డెలివరీ ఎట్ పబ్లిక్ ఫెసిలిటీ. నెక్స్ట్ 3.5 months ఇమ్యునైజేషన్ ఆఫ్ చైల్డ్ అండ్ కంప్లీట్ వ్యాక్సినేషన్. ఈ 4 ఎసెన్షియల్ హెల్త్ మైల్ స్టోన్స్కి. నెక్స్ట్ a kit of 14 items useful for the mother and child is provided immediately after delivery in a public health facility. To date, 14.95 lakh kits have been distributed. Data important. Next, nutrition kit. Launched on 21st December 2022. Date important. ఎందుకంటే డైరెక్ట్ గ్రూప్ కాబట్టి బిట్స్ ఇవ్వచ్చు. న్యూట్రిషన్ కిట్ ఎప్పుడు లాంచ్ చేసిళ్ళు? 2022 December 21st. ఇన్ 9 districts. మొత్తం 33 కదా మనకి, 9 districtsలో. టు ఎన్ష్యూర్ ద బెటర్ న్యూట్రిషనల్ అవుట్కమ్స్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్, న్యూట్రిషనల్ కిట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 33 districts ఫ్రమ్ 14th June 2023. ఫస్ట్ ఏమో 21-22లో డిసెంబర్లో 9 districtsకే, తర్వాత 14th June 2023 నుంచి అన్ని 33 districtsకి. Estimated 6.87 lakh pregnant women are expected to benefit from this scheme. Kits are distributed twice to all the pregnant women. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ట్వైస్, ఒక్కసారే కాదు, ట్వైస్ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ బిట్వీన్ 14 to 26 weeks. అది ఫస్ట్ టైం. తర్వాత సెకండ్ టైం వచ్చేసి 27 to 34 weeks. ఆ కిట్లో ఏముంటుంది? కిట్ ఇంక్లూడ్స్ 1 kg న్యూట్రిషన్ మిక్స్, 1/2 kg ghee, 1 kg dates, 3 bottles of iron syrup, 200 grams jaggery peanut chicky and 1 cup and a basket to store the items. So far 2.78 lakhs kits have been distributed to pregnant women. Next, ఆరోగ్య మహిళ గురించి చూసినట్లయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఉమెన్స్ అన్మెట్ మెడికల్ నీడ్స్ కోసం, ఇంకా ద హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటే వాళ్ళ హెల్త్ ఎట్లా సహకరిస్తుంది, ఎట్లుంది పొజిషన్ అన్నట్టు. విత్ 372 ఫెసిలిటీస్ ఫీచరింగ్ లేడీ మెడికల్ ఆఫీసర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ ఎవ్రీ ట్యూస్డే. ఇంపార్టెంట్. 372 ఫెసిలిటీ ఫీచర్స్, ఎవ్రీ ట్యూస్డే చెకప్. 4.95 lakh women have been screened under the 8 package service so far. Next, team-based incentives. To tackle the issue of high C-section rates. C-section is nothing but public and private rates. A strategy involves team-based incentives of ₹3,000 for hospitals conducting normal deliveries above specified benchmarks. Implementation of TBI started in August 2022. 2 years. ఇది కూడా ఆగస్టే కదా, సో 2 years. So far, ₹305.76 lakhs have been paid as incentives for 10,192 deliveries conducted over the set benchmarks. Next, birth monitoring system BMS. Monitoring the private medical sector through the e-birth monitoring system, where indications for C-sections are available to promote facility-based interview and auditing the C-sections. Next, targeting imaging for fetal anomalies, TIFFA scans. In November 2022, 56 TIFFA scan machines were provided to 44 public facilities with a high delivery load. To date, over 70,000 scans have been performed free of cost. ఈ డాటా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ రీడ్. కెపాసిటీ అంటే మెయిన్స్ ఆన్సర్ కోసం మనకు డాటా రాయడానికి యూజ్ అవుతుంది కదా, అట్లా రాసిన.
Capacity building of the healthcare providers. The state has focused on imparting refresher training to the master trainers on prioritized areas such as Dakshta, high risk protocols, perinatal mental health, and gestational weight monitoring. Next, maternal and child hospitals. The analysis of major maternal health indicators in Telangana reveals significant progress between NFHS 2019 to 21 and recent program data up to 23-24. The percentage of first time registrations increased from 88.5% to 92.2%. Additionally, the rate of C-sections has slightly declined from 61% to 55.1%, which may suggest better management of delivery methods and methods to reduce unnecessary surgical interventions. Next, child health and immunization చూద్దాం. Special Newborn Care Units (SNCUs) की child health program in Telangana reflects a comprehensive approach aimed at improving the health and well-being of children from infancy through adolescence. Next, primary goals ఏంటి? To reduce child mortality and enhance overall health outcomes. Initiatives includes establishment of special newborn care units to provide specialized care for newborn with complications such as preterm birth అంటే 9 months కాకముందు preterm birth or low birth weight who require critical medical attention. సో అలాంటి వాళ్ళ కోసం ఫెసిలిటీస్ ఇంకా ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం, కేర్ తీసుకోవడం. తెలంగాణ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 46 SNUs with 27 under the Directorate of Medical Education and 19 under the TG వైద్య విధాన పరిషత్. నెక్స్ట్, additionally, the state has created a center of excellence at a Nilofer Hospital, utilizing a hub and spoke model to connect 28 peripheral SNCUs. Hindustan Aeronautics Limited has contributed rupees 20.22 crore to Nilofer Hospital in Hyderabad to construct a new outpatient building and procure advanced medical equipment under CSR funds. Next, స్పెషాలిటీ కేర్ సర్వీసెస్ ఫర్ న్యూ బార్న్. కంగారో మదర్ కేర్ మనకి చాలా ఇంపార్టెంట్. కంగారో మదర్ కేర్ అనేది ఎందుకంటే దీంట్లో మనకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది ఉంటుంది చైల్డ్కి ఇంకా మదర్కి. చూద్దాం. దీస్ సర్వీసెస్ ఆర్ వైటల్ టు తెలంగాణ చైల్డ్ హెల్త్ ఇనిషియేటివ్స్. KMC ఈజ్ ఏ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ మెథడ్ ఫర్ కేరింగ్ ఫర్ ప్రీటర్మ్ అండ్ లో బర్త్ వెయిట్ ఇన్ఫాంట్స్, emphasizing skin to skin contact between mother and baby to promote bonding and improve health outcomes. These services are available in all SNCUs in all SNCUs across the state. For 23-24, 8,189 children were provided with KMC. Next, newborn stabilization units. These NBUs are critical in stabilizing and managing newborns with critical health conditions. 44 NBSUs are functioning in the state to provide essential care to newborns before their potential transfer to higher level. Neonatal care units ensuring that immediate health needs are met effectively. Next, nutritional rehabilitation centers (NRCs) operates within సరే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ దేని ద్వారా ఆపరేట్ అవుతాయి? వితిన్ పీడియాట్రిక్ వార్డ్స్ టు కంబాట్ సర్వీసెస్ మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్. దేనిపైన ఫోకసింగ్ ఆన్ మ్యాండటరీ నైట్ ఫీడ్స్ టు ఇంప్రూవ్ రికవరీ రేట్స్ ఫర్ చిల్డ్రన్ విత్ సెవియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్. దీనికి వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ కోసం. ఏ జాయింట్ డైరెక్టివ్ ఫ్రమ్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ along with detailed algorithm has been issued to all districts to identify and treat SAM children. Next, Rashtriya Bala Swasthya Karyakramam (RBSK). It is a child health screening and early intervention services program designed to provide comprehensive care to all children in the community.
RBSK aims to enhance the children's quality of life by early detection of congenital disabilities and diseases deficiencies. It targets children aged 0 to 6 in rural areas, urban slums, and those in grades 1 to 12 in government schools. It involves 300 mobile health teams across the state, focusing on 30 identified health conditions and providing free treatment and management. యూనివర్సల్ ఇమ్యునైజేషన్. ఈ ప్రోగ్రామ్ అనేది ఏమి ఎన్ష్యూర్ చేస్తుందో చూద్దాం. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఇన్ఫాంట్స్ అండర్ 1 year రిసీవ్ వ్యాక్సినేషన్స్ అగేన్స్ట్ వేరియస్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ VPDs such as whooping, cough, ఇంకా etc. The vaccines administered include BCG, pentavalent, OPV, measles and hepatitis B booster, dose of DPT, OPV and measles are provided between 16 to 24 months, which further boosters at 5 years, 10 years TT, ఇంకా 16 years DPT. Next, emergency transport services. A total of 5.33 lakh beneficiaries availed its service during 2023 to 24. ఇది 108 ఎమర్జెన్సీ ఎంతమంది వాడాలని. నెక్స్ట్, ఇది అంత డాటా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక్కసారి రీడింగ్ ఇద్దామని రాస్తున్నాను. నెక్స్ట్, ద స్టేట్స్ 104 ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూడింగ్ హైదరాబాద్, ఎక్స్క్లూడింగ్ అండర్లైన్ కూడా చేసిన, ఎక్స్క్లూడింగ్ హైదరాబాద్ డిప్లాయిడ్ 198 మొబైల్ హెల్త్ వెహికల్స్ to provide most monthly fixed date service in rural areas beyond 3 kilometers from primary or community health centers. Next, Telangana's 102 service, adi Ammavadi program provides transportation services for antenatal, postnatal women in infants, including pickup and drop off services. Only pickup ani vachchu, only drop off ani. Includes pick-up and drop-off services from home to public health facilities. Initiative with 200 vehicles, present 300 vehicles ఉన్నాయి. Free year services have been provided by government since 2016 to transport diseased bodies from hospitals to chosen location of diseased bodies family. Next, family planning services. Telangana's total fertility rate was 1.5. Important. తెలంగాణ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత? 1.5. As reported by the Sample Registration System SRS in 2020 compared to national TFR of 2.0. This effective implementation of family planning measures and a significant contribution to controlling population growth in the state. Next, diagnostic services. Telangana government launched TG Diagnostics initiative under the National Health Mission. Telangana government launched TG Diagnostics initiative under the National Health Mission, aiming to provide accessible, high quality, cost effective diagnostic services at the nearest health facilities. A high-tech central lab was established in Hyderabad. Ekkada 2018లో, ఇప్పుడు హైదరాబాద్లో 2018లో. నెక్స్ట్, National Urban Health Missions NUHM, launched by Government of India in May 2013, aimed at providing equitable and quality primary health care services to urban population, mainly focusing on slums and vulnerable sections. Urban health centers and Basi Dawakana serve as essential health and wellness centers established in slums, vulnerable areas and peri-urban regions to provide improved access to quality care. Next, public health, national health programs. Non-communicable diseases చూద్దాం. Non-communicable diseases NCDsలో ఇంక్రీజ్ అవుతున్నాయి తెలంగాణలో. ఇది ఇంప్లిమెంటింగ్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద స్టేట్. NCD ఎయిమ్ ఏంటి? టు ఐడెంటిఫై అండ్ మేనేజ్ కండిషన్స్ సచ్ యాజ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అండ్ అడల్ట్ పాపులేషన్లో. నెక్స్ట్, నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దీని కీ ఇనిషియేటివ్ ఏంటి? బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎరాడికేట్ చేయడానికి. ద ప్రోగ్రామ్ NTEP ఈస్ బీయింగ్ అండర్టేకెన్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ టు మేక్ తెలంగాణ TB ఫ్రీ బై 2025. 26 అని ఇస్తారు ఎగ్జామ్లోకి ఒకసారి. సో ఇయర్ ఇంపార్టెంట్. 2025 కల్లా
టీబీ ఫ్రీ అనే అనేది ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ఇనిషియేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ ప్రోగ్రామ్? NTEP. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫోకస్ దేని మీద? ఆన్ అచీవింగ్ ఫుల్ టీబీ నోటిఫికేషన్ యాజ్ ఏ 90% సక్సెస్ రేట్ అమాంగ్ ఆల్ నోటిఫైడ్ టీబీ కేసెస్. మనకు ఎగ్జామ్లో 100% కూడా ఇవ్వచ్చు. సో బోత్ A and B అట్లా ఆప్షన్స్. టు డయాగ్నోస్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ద స్టేట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 3C and DST అంటే కల్చర్ అండ్ డ్రగ్స్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్ సెంటర్స్ ఈచ్ ఎట్ STDC ఇన్ హైదరాబాద్, RIMS ఇన్ ఆదిలాబాద్, KMC ఇన్ వరంగల్. నెక్స్ట్ ద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ NPCB. ఇది ఇనిషియేటెడ్ ఇన్ 1976 అండ్ స్ట్రెంథెన్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఫ్రమ్ 1994 to 2002. దీని ఏమేంటి? టు రెడ్యూస్ ద ప్రివాలెన్స్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా సిగ్నిఫికెంట్లీ. అంతే. నెక్స్ట్ ద నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బ్రోన్ డిసీజెస్ కంట్రోల్ dedicated to preventing and controlling diseases such as malaria, dengue, chikungunya and etc. With a vision to reduce mortality and morbidity from these diseases. Key objectives ఏంటి? including and maintaining a high annual blood examination rate ABER, reducing malaria annual parasite incidence. నెక్స్ట్ మనం నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ చూద్దాం ప్రోగ్రామ్. ఇది ఇనిషియేటెడ్ 1955, ఎన్హాన్స్డ్ విత్ మల్టీ డ్రగ్ థెరపీ ఇన్ 1982, ఇంటెండింగ్ టు అచీవ్ ఏ లెప్రసీ ఫ్రీ స్టేట్ బై ఏ ఇయర్? 2027. ఇంతకుముందు 2025 కల్లా ఏది తగ్గాలి? టీబీ. 2027 కల్లా లెప్రసీ. ఫోకసింగ్ ఆన్ జీరో డిసీజ్ ట్రాన్స్మిషన్, డిసేబిలిటీ అండ్ స్టిగ్మా. నెక్స్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ palliative care. State has implemented a comprehensive palliative health care program to address the needs of 7 to 9 patients in every village who require end-of-life care due to conditions such as cancer, organ failure, ఇంకా paralysis, ఇంకా cardiovascular diseases. Next, National Tobacco Control Program. It's being implemented across all 33 districts with district-level enforcement squads conducting raids in coordination with the police. National Mental Health Program implemented in 33 districts. దట్ ఈస్ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేసిళ్ళు? DMHCS అంటే డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్స్ 33 డిస్ట్రిక్ట్స్లో చేసిళ్ళు. వీళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, ఇంకా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, ఇంకా ఆర్ స్టాఫ్డ్ విత్ సైకియాట్రిస్ట్, నర్సెస్, ఇంకా కౌన్సిలర్స్. దీస్ క్లినిక్స్ ప్రొవైడ్ అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ 5 days a week. With psychiatrists conducting 1-day outpatient clinic at PHCs, primary health centers, community health centers and alongside school awareness program. Next, Telangana AIDS Control Society, TGACS, operated under NACP, National AIDS Control Program. By March 2024, over 95% of those who know their HIV status are on treatment, and nearly 93% have achieved effective viral load suppression and surpassing the set targets. To address the remaining challenges and capitalize on opportunities, TGACS has launched initiatives like index testing campaigns to identify more HIV positive individuals and expand testing services and general clients. Next, Rajiv Arogyasri Health Care Trust, RAHCT. ఇది April 1st, 2007లో ఎస్టాబ్లిష్ అయింది. ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్ ఫర్ ఫ్యామిలీస్ బిలో పోవర్టీ లైన్. It was merged with ABPMJ in May 2021 and is now named as Ayushman Bharat PMJ Rajiv Arogyasri. Scheme aim ఏంటంటే టు డెలివర్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ టు అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్. Telangana government announced insurance coverage under the scheme will doubled from 5 lakhs to 10 lakhs per family per annum starting from December 9, 2024. Date important. Scheme currently benefits 90.1 lakh BPL families. సో మనం ఇవాళ 3.3 చూసినాం. నెక్స్ట్ వీడియోలో నేను 3.4 కూడా పెడతాను. అది ఆల్రెడీ నోట్స్ రెడీ అయిపోయింది. మీరు చూసి లైక్ చేసి ఇఫ్ నా కంటెంట్ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.